అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే స్తుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించి ఉన్నామని ఉన్నది. దేవుడు దేని మూలముగా ఒక పని చేస్తాడు అంటే స్తుతుల మూలమున. ఒక వ్యక్తిని దేని మూలముగా అతన్ని అభివృద్ధి పరుస్తాడు అంటే స్తుతుల మూలమున. చాలామంది మన భవిష్యత్తు ఎలా ఉంటుందో, చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాము అని బాధపడుతూ ఉంటారు. విశ్వాసులారా, మీరు స్తుతించే స్తుతుల మూలముగా దేవుడు మీ భవిష్యత్తుని ఆశీర్వదిస్తాడు. కొద్దిగా స్తుతించినచో కొద్ది ఆశీర్వాదమును అనుభవించగలరు. ఎక్కువ స్తుతించినచో ఎక్కువ ఆశీర్వాదము భవిష్యత్తులో మీకు కలుగుతుంది. కారణం ఏంటి అంటే, స్తుతుల మూలముగా దేవుడు ఒక పని చేస్తాడు అనే విషయాన్ని గుర్తుంచుకుందాం. కాబట్టి ఈ దినాన్న దేవుని స్తుతించి తద్వారా ఆయన మేలులు పొందుకుందామా? అన్యాయముగా ఒకని సొత్తుని పట్టుకొనుట అసహించుకున్నవాడా మీకు స్తోత్రములు. అనాది కాలము నుండి విమోచకుడవు మీకు స్తోత్రములు. అగ్ని గచ్చపొదల్ని కాల్చు రీతిగా దిగువచ్చువాడు మీకు స్తోత్రములు. అనారుష్టియు గాఢంధకారము కలిగి ఎవరను సంచారమైనను నివాసమైనను చేయని దేశములో నడిపించువాడు మీకు స్తోత్రములు. అలిసి ఉన్నవారు ఆశను తృప్తిపరచువాడు మీకు స్తోత్రములు. అగ్ని నీళ్లను పొంగచేయు రీతిగా దిగువచ్చువాడు మీకు స్తోత్రములు. అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి మీదున్న నొరలను జంతువుల్ని సృజించినవాడు మీకు స్తోత్రములు. అగ్ని చేత శత్రువులను మృంగచేయవాడు మీకు స్తోత్రములు. అగ్ని స్వరూపము మీకు స్తోత్రములు. అన్యజనుల మధ్య యెరూషలేమును ఉంచినవాడా మీకు స్తోత్రములు. అగ్నిని పోలిన ఆకారముగా ఉన్నవాడా మీకు స్తోత్రములు. అనేక జనములను తూరు మీదకు రప్పించువాడువు మీకు స్తోత్రములు. అడవిలో నిర్భయముగా నివసించినట్లు సమానార్థమైన నిబంధన చెయ్యువాడా మీకు స్తోత్రములు. అపవిత్రత యావత్తూ పోవునట్లు శుద్ధజలము చల్లినవాడా మీకు స్తోత్రములు. అగ్ని జ్వాలల వలె మండుచుండు సింహాసనము కలిగినవాడా మీకు స్తోత్రములు. అన్యజనుల్లో అవమానాస్పదముగా చెయ్యినవాడా మీకు స్తోత్రములు. అష్టోదులో నివాసులను నిర్మూలము చెయ్యువాడా మీకు స్తోత్రములు. అస్కులోనులో రాజదండ మోహించిన వాడుకుండా నిర్మూలము చెయ్యువాడా మీకు స్తోత్రములు. అమోనీయులు చేసిన దోషమును బట్టి శిక్షించువాడా మీకు స్తోత్రములు. అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడా మీకు స్తోత్రములు. అగ్ని ప్రాకారముగా ఉండువాడా మీకు స్తోత్రములు. అతి బేదలైన వారికి ఆహారము పెట్టువాడా మీకు స్తోత్రములు. అరుణోదయ దర్శనమును అనుగ్రహించువాడు మీకు స్తోత్రములు. అభిషేక తైలము పొయ్యువాడు మీకు స్తోత్రములు. అపవాది కట్లను తెంచువాడా మీకు స్తోత్రములు. అనుదినము మా భారము భరించువాడా మీకు స్తోత్రములు. అనాథులుగా ఎడవనివాడా మీకు స్తోత్రములు. అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమగు దేవుడా మీకు స్తోత్రములు. అగ్ని జ్వాలల మధ్య రక్షించువాడా నీకు స్తోత్రములు. అగ్ని జ్వాలల్ని పరిచారకులుగా చేసుకొనివాడా మీకు స్తోత్రములు. అగ్ని జ్వాలల్ని ప్రజ్వలింపచేయు దేవుడా మీకు స్తోత్రములు. అగ్ని స్తంభములో నుండినవాడా మీకు స్తోత్రములు. అగ్ని జ్వాలల్లో మెరియువాడా మీకు స్తోత్రములు. అగ్ని మధ్య నుండి మాట్లాడు దేవుడా మీకు స్తోత్రములు. అగ్ని వంటి మాటలు కలవాడా మీకు స్తోత్రములు. అబ్రహాము వారసులుగా చేసినవాడా మీకు స్తోత్రములు. అబ్రహామును అనేక మంది ఎగునట్లు చేసినవాడా మీకు స్తోత్రములు. అధికారుల మీదను శక్తుల మీదను శక్తిని పొందినవాడా మీకు స్తోత్రములు. అపవాది క్రియలను లయపర్చుటకు ప్రత్యక్షమైన వాడా మీకు స్తోత్రములు. అరణ్యమును కదిలించువాడా మీకు స్తోత్రములు. అగ్ని జ్వాలల్లో పరలోకం నుండి ప్రత్యక్షమయ్యవాడా మీకు స్తోత్రములు. అగ్ని స్తంభములో రాత్రివేళ ఉండినవాడా మీకు స్తోత్రములు. అతిక్రమములను బట్టి గాయపరచబడినవాడా మీకు స్తోత్రములు. అతిక్రమములను తుడిచివేయువాడా మీకు స్తోత్రములు. అడవిని ఉల్లాసింపచేయువాడా మీకు స్తోత్రములు. అన్యజనులకు వెలుగు వంటివాడా మీకు స్తోత్రములు. అడవి గాడిదకి దప్పితీర్చువాడా మీకు స్తోత్రములు. అవమానము తీసివేయువాడా మీకు స్తోత్రములు. అన్యజనులకు నిరీక్షణవు నీకు స్తోత్రములు. అబ్రహాము పుట్టకమునిపే ఉన్నవాడువు మీకు స్తోత్రములు. అవమానింపబడినవాడువు మీకు స్తోత్రములు. అగ్నితో బాప్తిసమిచ్చువాడా మీకు స్తోత్రములు. అపరాధ పరిహారార్థ బలిగా వచ్చిన గొర్రె పిల్లవు మీకు స్తోత్రములు.
అన్యజనుల గోసను అణిచువాడవు నీకు స్తోత్రములు. అన్ని విషయములో వివేకమును అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు. అన్యజనులపై ఆత్మను కుమ్మరించువాడా నీకు స్తోత్రములు. అనుదినము న్యాయవిధులు జరిగించువాడా నీకు స్తోత్రములు. అభిషేకించబడిన పరిశుద్ధ సేవకుడవు మీకు స్తోత్రములు. అబ్రహాము పేరుగా మార్చిన వాడువు నీకు స్తోత్రములు. అపహసింపబడినవాడువు నీకు స్తోత్రములు. అరచుచుండు పిల్ల కాకులకు ఆహారమిచ్చువాడా నీకు స్తోత్రములు. అడ్డ గడియిల్లు విరిచువాడా నీకు స్తోత్రములు. అతి శ్రేష్టమైన గోధుమలతో పోషించువాడు నీకు స్తోత్రములు. అపవిత్రమైన పెదవులు ముట్టినవాడా నీకు స్తోత్రములు. అపహాసకుల్ని అపహసించువాడా నీకు స్తోత్రములు. అడవిలో మృగములకు ఆహారమిచ్చువాడా మీకు స్తోత్రములు. అతి శ్రేష్టమైన పేరు పెట్టువాడా మీకు స్తోత్రములు. అపవిత్రాత్మల్ని పారద్రోలినవాడా నీకు స్తోత్రములు. అలల మీద నడిచినవాడా మీకు స్తోత్రములు. అగ్ని బాణములు ఆర్పువాడా మీకు స్తోత్రములు. అల్లరని చల్లార్చు దేవుడా మీకు స్తోత్రములు. అగ్ని బాణములుగా అంబులను చెయ్యువాడా నీకు స్తోత్రములు. అతి బేదలైన వారికి ఆహారమిచ్చువాడా నీకు స్తోత్రములు. అనేక పర్యాయములు విడిపించువాడవు మీకు స్తోత్రములు. అచ్చలుపులను అధికులుగా చెయ్యువాడవు నీకు స్తోత్రములు. అపాయము రానియకుండా కాపాడువాడు మీకు స్తోత్రములు. అతి మధురమైన నోరు కలవాడా మీకు స్తోత్రములు. అరణ్య మార్గమున నడిపించువాడా నీకు స్తోత్రములు. అహంకారులను అనగద్రొక్కువాడా మీకు స్తోత్రములు. అహంకారుల అతిశయం మార్పువాడా నీకు స్తోత్రములు. అర్పణములు అంగీకరించువాడా మీకు స్తోత్రములు. అధికారుల మీద అధికారం పొందినవాడా నీకు అర్పణముగాను బలిగాను అప్పగించుకొనినవాడా నీకు స్తోత్రములు. అధికారము గలవాని వలె బోధించినవాడా నీకు స్తోత్రములు. అమూల్యమగు రాతివి నీకు స్తోత్రములు. అపవిత్రాత్మలు గలవారిని స్వస్థపరిచినవాడా మీకు స్తోత్రములు. అధికముగా సంతానాభివృద్ధి కలిగించువాడా మీకు స్తోత్రములు. అమూల్యమైన వాగ్దానములు అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు. అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చెయ్యువాడా మీకు స్తోత్రములు. అగ్నివలే క్రోధమును బయలువెడల చెయ్యువాడా మీకు స్తోత్రములు. 5 రొట్టెలను 5,000 మందికి పెట్టినవాడా మీకు స్తోత్రములు. అనుకూల సమయమందు మొరలను ఆలకించు దేవుడా మీకు స్తోత్రములు. అత్యధికముగా విస్తరింప చెయ్యువాడా మీకు స్తోత్రములు. అడుగుల్ని సిద్ధపరచువాడా నీకు స్తోత్రములు. అనీతిమంతుల కొరకు చంపబడినవాడా మీకు స్తోత్రములు. అనుకొనని గడిలో తిరిగొచ్చువాడా మీకు స్తోత్రములు. అరుపులు వినువాడా మీకు స్తోత్రములు. అగ్నిస్తంభం వంటివాడా మీకు స్తోత్రములు. అన్యజనులకు అప్పగింపబడినవాడా మీకు స్తోత్రములు. ఆ సూయి చేత అప్పగింపబడినవాడవు మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఆమేన్.